సో ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2018లో అడిగిన ట్రాన్స్ఫార్మర్ మీద ఈసెట్ బిట్స్ని సాల్వ్ చేద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ సో వోల్టేజ్, కరెంట్, పవర్, ఫ్రీక్వెన్సీ. సో పవర్ అండ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయదు, వాల్యూస్ సేమ్ ఉంటాయి. సో ఓన్లీ పాసిబిలిటీ వోల్టేజ్ ఆర్ కరెంట్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తామంటే మనం, సో సెకండరీ వోల్టేజ్ V2 గ్రేటర్ దాన్ V1 ఉంది అనుకోండి, సో దాన్ని మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, సో ఒక ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్స్ ఉంటాయి. సో ప్రైమరీ వైండింగ్, నెక్స్ట్ అలాగే సెకండరీ వైండింగ్. సో సెకండరీ వైండింగ్ వోల్టేజ్ సో V2 వచ్చేసి V1. సో V2 గ్రేటర్ దాన్ V1 ఉంటే దాన్ని వచ్చేసి ఏమంటామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో అంటే ఇక్కడ ఏ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఉంది, సెకండరీ వోల్టేజ్ కాబట్టి సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ ఏ వోల్టేజ్. సో ఇంకా ఇన్ కేస్ కరెంట్ని వచ్చేసి ఏం చేస్తుందంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసింది కాబట్టి కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి మాకు కరెక్ట్ ఆప్షన్, బి కాదు. ఓన్లీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 100 ప్రైమరీ టర్న్స్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు, ప్రైమరీ టర్న్స్ ట్రాన్స్ఫార్మర్. సో N1 వచ్చేసి ఎంత ఇచ్చాడు, 1000 ప్రైమరీ టర్న్స్ అన్నాడు. నెక్స్ట్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 250 volts AC సప్లై. సో ఏసీ సప్లై కనెక్ట్ చేశాడు కాబట్టి V1 వోల్టేజ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 250 volts ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ ఏ సెకండరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్ కూడా ఇచ్చాడు. సెకండరీ వోల్టేజ్ 400 volts. ద నెంబర్ ఆఫ్ సెకండరీ టర్న్స్ N2 ఎంతో కడుక్కోమంటున్నాడు. సో మనకు నార్మల్గా తెలిసిన ఫార్ములా N2/N1 ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈక్వల్ టు V2/V1. సో V2/V1 వాల్యూ వచ్చేసి ఇక్కడ N2/N1. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, మనం N2 కనుక్కోవచ్చు. సో N2 ఈక్వల్ టు V2/V1 ఇంటూ N1. సో N2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 400 డివైడెడ్ బై 250 ఇంటూ 1000. సో మీరు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, వచ్చే ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 1600 టర్న్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ ఆఫ్ ఏ 220 volts బార్ 1100 volts ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 0.1 ohm. సో ఈక్వలెంట్ ప్రైమరీ వాల్యూ ఇచ్చాడు. సో R01 ఈక్వల్ టు 0.1 అన్నాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఇట్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు సెకండరీ. సో ఆ సెకండరీకి రెఫర్ చేస్తే దాని యొక్క వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఏమొస్తుంది, R02 ఈక్వల్ టు, సో ప్రైమరీ నుంచి సెకండరీకి మూవ్ చేస్తున్నాడు కాబట్టి R01 ఇంటూ K స్క్వేర్ అవుతుంది. సో వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ, 0.1. ఇక్కడ ఏం చేయాలి, K వాల్యూ కనుక్కోవాలి. K వాల్యూ వచ్చేసి ఎలా తెలుస్తుంది మనకు, V2/V1 వచ్చేసి K వాల్యూ 1100 డివైడ్ బై 2200 220 volts. సో సాల్వ్ చేశారనుకోండి, ఇక్కడ K వాల్యూ 5 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, K ప్లస్లో 5 స్క్వేర్ రాస్తున్నాడు. సో 0.1 ఇంటూ 25. సో 0.1 ఇంటూ 25 సాల్వ్ చేస్తే వాల్యూ 2.5 ohms వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం, సో 100 kV ట్రాన్స్ఫార్మర్ హ్యాస్, ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఐరన్ లాసెస్ 900 watt. సో రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు, ఫుల్ లోడ్ రేటింగ్ వచ్చేసింది ఇచ్చాడు ట్రాన్స్ఫార్మర్కి 100 kVA అన్నాడు. సో నెక్స్ట్ ఇంకేం చేశాడు, ఐరన్ లాసెస్ ఇచ్చాడు. సో ఐరన్ లాసెస్ 900 watt ఉంది. నెక్స్ట్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ నెక్స్ట్ ఇట్స్ లోడ్ KVA కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర లోడ్ KVA ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో లోడ్ KVA, సో అట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్
iron losses divided by copper losses into full load rating of full load KVA. సో ఐరన్ లాసెస్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు 900 డివైడ్ బై 1600 స్క్వేర్ రూట్ ఇంటూ ఫుల్ లోడ్ కేవీఏ 100 కేవీఏ వచ్చాయి. సో ఇక్కడ సాల్వ్ చేసాం అనుకోండి. సో 9/16 టైం రాయొచ్చు, మీరు 3/4 రాయొచ్చు. సో 3/4 ఇంటూ 100 సాల్వ్ చేస్తే వాల్యూ 75 కేవీఏ. ఇది వచ్చేసి ఏంటి, సో లోడ్ కేవీఏ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక 2 ట్రాన్స్ఫార్మర్ A and B are operating in parallel. So 2 transformer operating in parallel with voltage ratings of transformer A is slightly higher than that of transformer B. So EV value slightly high value ఉంది. So if EA and EB are induced EMF, ZA, ZB are impedance of transformer A and B, then circulating current of IC. సో సర్క్యులేటింగ్ కరెంట్ వచ్చేసి ఎప్పుడు ఫ్లో అవుతుందంటే, ట్రాన్స్ఫార్మర్ని ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు 2 వోల్టేజ్ సేమ్ ఉన్నప్పుడు సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో కాదు. సో ఇన్ కేస్ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటేనే మాత్రమే సర్క్యులేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాడు ఇచ్చాడు క్లియర్గా EA గ్రేటర్ దాన్ EB అని. అయితే సర్క్యులేటింగ్ కరెంట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఏం కనుక్కోమంటున్నాడు, సర్క్యులేటింగ్ కరెంట్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వచ్చేసి సింపుల్ సర్క్యూట్ డ్రా చేసామనుకోండి. ఒక ZA ట్రాన్స్ఫార్మర్, ఏ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపిడెన్స్ వాల్యూ, సో ట్రాన్స్ఫార్మర్ ఏ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈఏ. నెక్స్ట్ అలాగే సెకండ్ ట్రాన్స్ఫార్మర్ బి, సో ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈబి అనుకుంటున్నాను. సో వచ్చేసి ఇలా కనెక్ట్ అయిన 2 ప్యారలల్ కనెక్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, కరెంట్ అనేది సర్క్యులేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎప్పుడు ఫ్లో అవుతుందంటే, సో వోల్టేజ్ ఈ 2 వోల్టేజ్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లో అవుతుంది, లేదంటే ఫ్లో కాదు. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో సర్క్యులేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మీరు అప్లై చేశారనుకోండి, కేవీఎల్ అప్లై చేసి రాశారనుకోండి. సో వచ్చే ఫార్ములా వచ్చేసి సర్క్యులేటింగ్ కరెంట్ ఐసి ఈక్వల్ టు, సో ఇక్కడ నేను కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి పొలారిటీస్ మార్క్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్లస్ మైనస్, సో 2 ప్యారల్ కాబట్టి సేమ్ పొలారిటీస్ ఉంటాయి కాబట్టి ప్లస్ మైనస్ కనెక్ట్ చేశాను. సో అగైన్ కరెంట్ ఫ్లో ఈ డైరెక్షన్ ఫ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఎంటర్ ఈ డైరెక్షన్ ప్లస్ మైనస్. సో ఇక్కడ అప్లై చేసాం అనుకోండి. సో నేను ఇక్కడ నుంచి కేవీఎల్ అప్లై చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ పాయింట్ నుంచి. సో ఫస్ట్ టర్మినల్ వచ్చేసి ఏం టచ్ అవుతుంది, మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది. సో మైనస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి సో మైనస్ ఈఏ, తర్వాత ఇంపిడెన్స్ వాల్యూ రాయాలి. ఇంపిడెన్స్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, సర్క్యులేటింగ్ కరెంట్ ఇంటూ ZA, అగైన్ సర్క్యులేటింగ్ కరెంట్ ఇంటూ ZB ప్లస్, సో ఇక్కడ ప్లస్ టర్మినల్ టచ్ అవుతుంది కాబట్టి ప్లస్, సో ఈ వాల్యూ EB వాల్యూ, సో EB కంప్లీట్ అన్ని పారామీటర్స్ కంప్లీట్ అయినాయి, ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీరు IC కామన్ తీస్తున్నాను. IC కామన్ తీస్తే ZA ప్లస్ ZB వస్తుంది. దట్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ EA ఉంది, ఇటుపక్క వెళ్తే ఏమొస్తుంది EA వస్తుంది, ప్లస్ ఉండేది అటుపక్క వెళ్తే మైనస్ అవుతుంది. సో EA మైనస్ EB. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం, సర్క్యులేటింగ్ కరెంట్ IC ఈక్వల్ టు, సో EA మైనస్ EB డివైడెడ్ బై ZA ప్లస్ ZB. సో చూడండి, సర్క్యులేటింగ్ కరెంట్ వచ్చేసి EA EB 2 వోల్టేజ్ మధ్య డిఫరెన్స్ ఉంటేనే ఉంటుంది, లేదంటే ఉండదు. ఇన్ కేసు 2 సేమ్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు సర్క్యులేట్ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది, వాల్యూ 0 ఉంటుంది. సో కాబట్టి ఈ ఆప్షన్లో EA గ్రేటర్ దాన్ EB అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సర్క్యులేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ద ఫేజ్ షిఫ్ట్ ఇన్ ఏ స్టార్ కనెక్టెడ్ 3-phase ట్రాన్స్ఫార్మర్. సో 3-phase ట్రాన్స్ఫార్మర్లో ఫేజ్ షిఫ్ట్ ఎంత అడుగుతున్నాడు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏంటి, స్టార్ ఉంది. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్, ఇన్ కేస్ ఇది ట్రాన్స్ఫార్మర్ 1 అనుకున్నాను అనుకోండి, స్టార్ కనెక్షన్. సెకండ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి స్టార్ కనెక్షన్ కనెక్ట్ చేశాడు. సో అయితే ఏం చేయాలి, రెండింటి మధ్య ఫేజ్ షిఫ్ట్ ఎంత అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్ తీసుకుంటున్నాను. సో లైన్ వోల్టేజ్ డ్రా చేశాను, ఆర్ ఫేస్ వాల్యూ. సో వై ఫేస్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుంది, 120 degrees. నెక్స్ట్ అలాగే 120 degrees.
వై బి. సో సిమిలర్గా అలాగే సెకండ్ ట్రాన్స్ఫార్మర్. సో సెకండ్ ట్రాన్స్ఫార్మర్కి డ్రా చేశారనుకోండి, సెకండ్ ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసినా కూడా సేమ్ అదే ఫేజ్ డయాగ్రామ్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఫేజ్ షిఫ్ట్లో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, సేమ్ ఫేజ్ డయాగ్రామ్ ఉంటుంది. సో కాబట్టి సో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ ఆర్ వై బి. సో ఇది చూడండి, ఈ క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్ రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, సేమ్ ఇన్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఏ. సో ఫర్ స్టార్ స్టార్, నెక్స్ట్ అలాగే డెల్టా డెల్టా, డెల్టా డెల్టాకి కూడా ఏంటి ఎటువంటి ఫేజ్ షిఫ్ట్ ఉండదు, వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది, 0 degrees ఉంటుంది. సో అలా కాకుండా స్టార్ డెల్టా కానీ లేదంటే డెల్టా స్టార్ కానీ ఇచ్చారనుకోండి, సో స్టార్ డెల్టా ఇచ్చినప్పుడు -30 degrees ఉంటుంది, డెల్టా స్టార్ ఇచ్చినప్పుడు +30 degrees డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, సో అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ సప్లైస్ ఏ లోడ్ ఆఫ్ 3 kW. సో లోడ్ వాల్యూ ఇచ్చాడు, లోడ్ వచ్చేసి ఎంత సప్లై చేస్తుంది, 3 kW లోడ్ని సప్లై చేస్తుంది. సో అట్ 115 volts అన్నాడు. సో అట్ 115 volts వచ్చేసి ఏంటి, లోడ్ దగ్గర కాబట్టి టర్మినల్ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, V2 వోల్టేజ్ 115 volts అట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ cos pi = 1. నెక్స్ట్ ద అప్లైడ్ ప్రైమరీ వోల్టేజ్. సో ప్రైమరీ వోల్టేజ్ కూడా ఇచ్చాడు, ప్రైమరీ వోల్టేజ్ వచ్చేసి ఎంత అప్లై చేశాడు, 230 volts అప్లై చేస్తున్నాడు. సో క్యాలిక్యులేట్ ద పవర్ ట్రాన్స్ఫర్డ్ టు ద లోడ్ త్రూ ఇండక్టివ్లీ. సో ఇండక్టివ్లీ ట్రాన్స్ఫర్ అయ్యే పవర్ని కనుక్కోమంటున్నాడు. సో పవర్ ట్రాన్స్ఫర్ త్రూ ఇండక్టివ్లీ. సో ఇండక్టివ్లీ పవర్ ట్రాన్స్ఫర్ = 1 - k టైమ్స్ ఆఫ్ లోడ్. సో ఓకే, కే వాల్యూ కనుక్కోవాలి. సో కే వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ నుంచి కే వస్తుంది, కే = V2/V1. సో V2 వాల్యూ వచ్చేసి 115 / 230. సాల్వ్ చేస్తే వాల్యూ 1/2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సో 1 - 1/2 ఇంటూ పీ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 3 kW ఉంది. సో ఇక్కడ 1/2 ఇంటూ 3 kW, సాల్వ్ చేస్తే వాల్యూ 1.5 kW. సో చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఇండక్టివ్లో అయితే 1 - k ఇంటూ పీ వస్తుంది, కండక్టివ్లో అయితే k ఇంటూ పీ ఉంటుంది. సో ఇక్కడితో కంప్లీట్ అయిపోయాయి.